కరుణామూర్తివని నీ దరి చేరగా కరుణామూర్తివని నీ దరి చేరగా శాంతిని నసగు మా మరియతను జా శాంతిని నసగు మా మరియతను జా నీ సన్నిధిలో నిరతం నీ సన్నిధిలో నిరతము నిలచుట జీవిత కాలపు ధన్యత దేవా దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా గుండెకి రాజకుమార్ నీలిమ వారి కుటుంబాన్ని సమర్పించుకుని మనం ప్రార్థించి వారి జీవితంలో కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతలు చేస్తూ దేవుని యొక్క స్వరమును ఆలకించి అనునిత్యం జీవించగలిగే కృపావరం వారికి దయచేయమని పరలోకమందున్నాడు మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడును మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక నానాటికి కావలసిన మాకు నేటికి ఇవ్వండి మా దాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పును మీరు మన్నించండి మా సోదరి యందు ప్రవేశింపగా రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల మీద మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. అదిలో కలిగినట్లు ఎప్పుడెల్లా సదాకాలం మీకే స్తుతి స్తోత్రం కలుగును గాక. యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా మీకే స్తుతి ఆరాధన, 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 యేసువా మీకే మహిమ, 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 యేసువా మీకే మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువు మీద కొత్త పాట పాడుడు, విశ్వదాత్రి నీవు ప్రభువుని మీద పాట పాడుము. తేజస్సును ప్రభావమును అతని ఎదుట బండు వలె నిలుచును, శక్తియు సౌందర్యములను అతని మందిరమున నింపును. త్రిత్యక సర్వేశ్ నామమున మనం ఆశీర్వదింపబడతాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండుగాక, మీ ఆత్మతో నుండుగాక. క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్కు అది దాని యొక్క శక్తి, దాని యొక్క ప్రభావం మనం గుర్తించాలి ప్రతిరోజు. అది మన జీవితానికి శక్తిని ఒసగుతుంది, బలం ఒసగుతుంది, ఆరోగ్యం ఒసగుతుంది. ప్రభు ఈరోజు మనం వినబోయేది మొదటి పట్టులో నెహెమయా గ్రంథంలో మనం వినబోయేది ఎస్రా దేవుని ముందు, ప్రజల ముందు దైవవాక్కును చదువుతుండగా వారు కన్నీరు కార్చి ఉన్నారు. మరియు సువిశేష పట్టణంలో ప్రభు తన యొక్క ప్రణాళికను తెలియపరుస్తున్నారు, ప్రకటన పత్రికను తెలియపరుస్తున్నారు. మరియు రెండవ పట్టణంలో మనం వినబోయేది మనమందరము దేవుని శరీరంలో భాగములే కనుక నేను ఇది కాదు అని చెప్పడానికి మనకు అవకాశం లేదు. మనకు ఒసగబడిన బాధ్యతను గుర్తించుకొని విశ్వాసపాత్రముగా జీవించగలిగే కృపావరం దేవుని యొక్క వాక్కు ద్వారా కడిగి శుద్ధి చేయబడి ఆ వాక్కు ద్వారా నడిపింపగలిగే కృప ప్రభు మనకందరికి దయచేయమని, పాపమును కడిగి వేసి తన యొక్క వాక్కు ద్వారా పాపము కడిగి శుద్ధి చేసి అయోగ్యులమైన మనకు ఈ దివ్య బలి పూజ సమర్పించే యోగ్యత దయచేయమని ప్రభువుని మనం ప్రార్థించదము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందను. సహోదరి సహోదరులారా, మీ చెందను నా పాపలు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఎప్పుడును కనికేండు పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరు నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థనలను ప్రార్థించున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి
మన పాపములు మన్నించి మనల్ని నిత్యం చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమైన సర్వేశ్వరునికి మహిమ. ప్రభుడవు నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తు పిదైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో ద్వారా. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మా వాక్కు క్రియలను నీకు ప్రీతిపాత్రముగా ఉండినట్లు కృపచూపుము. తద్వారా నీ ప్రియమైన కుమారుని దివ్యనామమును మహిమ కొరకును మేము సత్క్రియల యందు నిమగ్నమై జీవింతుముగాక. ఇది మానవజాతి ఐక్యమునకును శాంతికిని దోహదపడదుముగాక. నీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువుని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము నెహమ్యా గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 8వ వచనం నుండి 10వ వచనం వరకు. మొదటి పట్టణము నెహమ్యా గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 8వ వచనం నుండి 10వ వచనం వరకు. 7వ నెల మొదటి దినమున ఎజ్రా పుస్తకమును తెచ్చెను. అచ్చట స్త్రీలు పురుషులు ధర్మశాస్త్రమును అర్థము చేసుకుని పాటి ప్రాయము గల పిల్లలు గుమికూడి ఉండిరి. అతడు ఆ మైదానమునే ప్రజలెదుట ఉదయము నుండి మధ్యాహ్నము వరకు గ్రంథము చదివెను. ఎల్లరూ సావధానముగా వినిరి. సమావేశము కొరకు ప్రత్యేకముగా నిర్మించిన కొయ్య వేదిక పైకెక్కి ఎజ్రా ధర్మశాస్త్రమును చదివెను. అప్పుడు మతిత్య, షేమ, అనయా, ఊరియా, హిల్కియా, మాసేయ అతని కుడి ప్రక్కన నిలుచుండిరి. అతని ఎడమ ప్రక్కన పెదయ, మిషాయేలు, మల్కియా, హాగాము, హావృద్దాన, జకరియా, మెగల్లాము నిలుచుండిరి. ఎజ్రా వేదికనెక్కియుండుటచే అందరికంటే ఎత్తున నిలబడెను. కనుక ప్రజలెల్లరూ అతని వైపు చూచుచుండిరి. అతడు గ్రంథము విప్పగనే జనులెల్లరూ లేచి నిల్చుండిరి. ఎజ్రా మహాదేవుడైన ప్రభువును స్తుతించెను. ప్రజలెల్లరూ చేతులు పైకెత్తి ఆమెన్ ఆమెన్ అని బదులు పలికిరి. అటు పిమ్మట ఎల్లరూ నేల మీద సాగిలపడి ప్రభువును ఆరాధించిరి. వారు ధర్మశాస్త్రమును చదివి దానిని అనువదించిరి, దాని తాత్పర్యమును వివరించిరి. ఆ చదివిన భాగమును ప్రజలు అర్థము చేసుకొనిరి. ప్రజలు ధర్మశాస్త్రమును ఆలించి దుఃఖము పట్టలేక బోరున ఏడ్చిరి. కనుక రాష్ట్రపాలకుడు నెహమ్యా, యాజకుడు ధర్మశాస్త్ర బోధకుడు అయిన ఎజ్రా, ప్రజలకు బోధ చేయుచున్న లేవీయులు జనులను చూసి, ఇది ప్రభువుకు పవిత్ర దినము కనుక మీరు దుఃఖింపవలదు అని చెప్పిరి. మరియు అతడు వారితో, ఇక ఇంటికి వెళ్ళి క్రొవ్విన మాంసమును మధుర పానీయములను సేవించి ఆనందింపుడు. మీ అన్నపానీయములను పేదలకు కూడా పంచియిండు. నేడు ప్రభువునకు పవిత్ర దినము కనుక మీరు దుఃఖింపవలదు. ప్రభువు మీకు ప్రసాదించిన ఆనందమే మీకు శక్తి అని చెప్పెను. ఇది ప్రభువు వాక్కు. నీ దివ్యవాక్యం అవనికి వరము నీ ప్రేమ కావ్యం. అజరం అమరం నీ వాననం మధురం నీ కావ్యం. అజరం అమరం నీ. పట్టణము కొరింథీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 12వ వచనము నుంచి 30వ వచనము వరకు. రెండవ పట్టణము కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 12వ వచనము నుంచి 30వ వచనము వరకు. క్రీస్తు పెక్కు అవయవములు గల ఒకే శరీరము వంటివాడు. పెక్కు అంగములతో కూడినను శరీరము ఒకటయే కదా. అట్లే యూదులమైనను
అన్యులమైనను బానిసలమైనను స్వతంత్రులమైనను మనము అందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరములోనికి జ్ఞానస్నానము పొందితిమి. అందరమును ఒకే ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరము ఒకే అవయములతో కూడినది కాదు, అది పెక్కు అంగములతో కూడినది. నేను చేతిని కాను కనుక నేను శరీరమునకు చెందిన దానను కాను అని పాదము పలికినచో అది శరీరమున ఒక భాగము కాకపోదు. నేను నేత్రమును కాను కనుక నేను శరీరమునకు చెందిన దానను కాను అని చెవి పలికినచో అది శరీరమున ఒక భాగము కాకపోదు. శరీరము అంతయును ఒక్క నేత్రమే అయినచో అది ఎట్లు వినగలదు? శరీరము అంతయును ఒక్క చెవి అయినచో అది ఎట్లు వాసన తెలిపికొనగలదు? కానీ తన సంకల్పానుసారముగా ప్రతి అవయవమును దేవుడు శరీరమున చేర్చెను. అంతయు ఒకే అవయవమైనచో శరీరము ఉండదు. కనుకనే పెక్కు అవయవములు కలవు కానీ శరీరము ఒక్కటే. కాబట్టి నీతో నాకు అవసరము లేదు అని కన్ను చేతితో పలుక చాలదు. అట్లే మీతో నాకు పని లేదు అని శిరస్సు పాదములతో పలుక చాలదు. అంతేకాక బలహీనముగా తోచు అవయవములు లేకున్నచో మనము జీవితము గడపజాలము. ముఖ్యమని మనము భావింపని అవయవములనే ఎంతయో శ్రద్ధగా చూచుకొందుము. అందవిహీనములైన శరీర భాగములు ఎక్కువ శ్రద్ధను పొందగా అందముగా ఉన్న శరీర అవయవములకు ఆ శ్రద్ధ అవసరము లేకపోవచ్చును. గౌరవ విహీనములకు అవయవములకు అధిక గౌరవము కలుగుటకై దేవుడు మన శరీరములను అటుల ఏర్పరచెను. కనుక శరీరములో వైరుధ్యములు లేవు. దాని యందలి విభిన్న అవయవములన్నీ ఒకదానిపై ఒకటి సమాన శ్రద్ధను కలిగి ఉండుటకు ఆయన అటుల చేసెను. శరీరమున ఒక్క అవయవము బాధపడినచో దానితో పాటు అన్ని అవయవములను బాధపడును. ఒక్క అవయవము గౌరవం పొందినచో దాని ఆనందమున మిగిలిన అవయవములన్నీ పాలు పంచుకొనును. కావున మీరు అందరూ క్రీస్తు శరీరము, ప్రతి వ్యక్తియు దానిలో ఒక భాగమే. దేవుడు శ్రీసభలో మొదట కొందరిని అపొస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలను గాను, తదుపరి కొందరిని బోధకులను గాను, ఆ పైన కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థత కూర్చు శక్తి గలవారిని గాను, కొందరిని ఉపకారములు చేయువారిని గాను, కొందరిని పరిపాలకులను గాను, కొందరిని వివిధములగు భాషలు మాట్లాడు వారిని గాను నియమించెను. అందరును అపొస్తలుల, అందరును ప్రవక్తల, అందరును బోధకుల, అందరును అద్భుతములు చేయుదురా? స్వస్థపరచు శక్తి అందరికీ కలదా? అందరును వివిధములగు భాషలలో మాట్లాడుదురా? అందరును వాని అర్థమును తెలియజేయుదురా? ఇది ప్రభువు వాక్కు. నిన్నాడు నీతివంతుడు నీతివంతుడు రక్షకుడు యేసు నీతివంతుడు. నీతివంతుల ప్రార్థన ఆలకిస్తాడు, నిత్యం ఆయుష్ని దయచేస్తాడు. నీతివంతుల ప్రార్థన ఆలకిస్తాడు, నిత్యం ఆయుష్ని ప్రభువు మీతో ఉందరుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోని ఈ భాగము 1వ అధ్యాయము దివ్యవచనములు 1 నుండి 4 వరకు మరియు 4వ అధ్యాయం 14 నుండి 21 వరకు. ఘనత వహించిన థియోఫిలు మన మధ్య జరిగిన సంఘటనలను వ్రాయుటకును అనేకులు ప్రయత్నించిరి. వారు వ్రాసిన ఈ సంఘటనలను మొదటి నుండి ప్రత్యక్షముగా చూచిన వారి వలన
సువార్తను బోధించిన వారి వలన మనము వినియున్నాము. కావున అన్ని విషయములను మొదటి నుండి జాగ్రత్తగా పరిశీలించిన పిదప వానిని నీ కొరకు వరుసగా వివరించి వ్రాయుట నీ సముచితమని నాకు తోచినది. నీకు ఎరగ చేయబడిన విషయములను గుర్చిన వాస్తవమును నీవు గ్రహించుటకై ఈ గ్రంథము వ్రాయబడుచున్నాను. పిదప యేసు ఆత్మబలముతో గలీలియా సీమకు తిరిగి వెళ్ళెను. ఆయన కీర్తి పరిసరం అంతటా వ్యాపించెను. ఆయన వారి ప్రార్థనా మందిరంలో ఉపదేశించుచు ప్రజలందరికీ మనను పొందుచుండెను. తర్వాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నసరేతుకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచ్చట ఆయన చదువుటకును నిలిచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరవగా ఆయనకి ఈ క్రింది వచనమును కనబడెను. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చేర్లనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగ చేయుటకును, ప్రభుగిత సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకులకిచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములోని వారందరూ ఆయన వంగ చూచుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనమును నెరవేరినది అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మన దేశంలో అనేక చోట్ల మొన్ననే ఎలక్షన్ జరిగాయి. ఇప్పుడెక్కడే ఎలక్షన్ జరుగుతుంది. ఎక్కడ ఎలక్షన్ జరుగుతుంది? ఎక్కడ ఎలక్షన్ జరుగుతుంది? మీరు ఈ లోకంలో లేరా? అది ప్రధానమైన ఎలక్షన్. ఢిల్లీ ఎలక్షన్ జరుగుతుంది. ఎలక్షన్ గురించి కాదు నా మాట. ఎలక్షన్ ముందు రాజకీయ నాయకులు వారి యొక్క ప్రకటన పత్ర విడుదల చేస్తారు. వారు గెలిస్తే, వారి గెలిపిస్తే వారు ఏం చేస్తారని రాసి పంపిస్తారు. నేను ఈ విషయం ఇక్కడ రోడ్లు వేస్తాను, మీకు ఇల్లు కడతాను, అది చేస్తాను, ఇది చేస్తాను, అమ్మఒడి ఇస్తాను, ఇంకేమి ఇచ్చాను, ఏదేదో ఇచ్చారు కదా, చీపుర్లా ఉచిత బస్సు ఇంకే చాలా లేక విషయం. కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. ఎలక్షన్ అయిపోయిన గెలిచిన తర్వాత చెప్పిన మాట అందా వాళ్ళకు గుర్తుండదు, మనం గుర్తు చేయము. మనం గుర్తు చేసే అవకాశం మనకి లేదు. ఎందుకనగా కారణం తీసుకున్నావు కదా, తీసుకున్నారు కాబట్టి అడిగే హక్కు లేదు. అందుకే ముందే మీకు డబ్బులు ఇచ్చి ఎప్పుడు మీరు మాకు బానిసలుగా ఉండవు అని చెప్పేది. ప్రైజ్ ది లార్డ్. మీరు అనుకుంటారు నాకు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఆయన అసూయ కలిగి చెప్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. అలా అనుకున్నా నాకు అభ్యంతరమే లేదు. యేసు ప్రభు ఈరోజు తన యొక్క ప్రకటన పత్రికను తెలియపరుస్తున్నారు. తాను ఎందుకు ఈ లోకానికి వచ్చారు, తాను ఏం చేయబోతున్నారు అని యెషయా ప్రవక్త యొక్క గ్రంథమును విప్పి ఆయన చదువుతున్నారు. ఆయన పుస్తకం గ్రంథము విప్పగా, పుస్తకం కాదు, ఇలాగ పుస్తకం కాదు, అది కాగితంలో ఇలాగ రాసి పెట్టేది. కాగితమో ఎటువంటి దాన్ని నాకు తెలియదు. దానిలో అది చదివి ఈ భాగం వినపడింది. యెషయా 61 గ్రంథమే ఆయన చదివేది, ఆ భాగమే చదివేది. యెషయా 61:1 నుండి ఈ విధంగా సెలవిస్తుంది. ప్రభువైన యావే నన్ను అభిషేకించను, అతని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు శుభవార్తను ప్రకటించుటకును, కుంగిపోయిన వారికి ఉత్సాహం పుట్టించుటకును, బందీలకు విమోచనం కలిగచేయుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను తెలియచేయుటకును అతడు నన్ను పంపెను. ప్రైజ్ ది లార్డ్. అది చదివి ఆయన కూర్చుండగా అందరూ ఆశ్చర్యంతో ఆయన వంగ చూస్తుండగా ప్రభు అన్నారు, నేడు మీరు వినిన ఈ సంఘటనలను
వినిపించిన ఈ విషయం నీ ముందు ఎదుట నెరవేరినది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రోజు బైబిల్ చదివే వాళ్ళ చేతులెత్తండి. బైబిల్ పూర్తిగా చదివిన వాళ్ళ చేతులెత్తండి. ఒకళ్ళ ఇద్దరు. ఇప్పుడు నేను కూడా చదువుకున్నా. నేను మీలాగా కాదు, పరీక్ష కోసం చదువుకున్నా. పరీక్షలో పాస్ అవ్వాలంటే ఇది చదువుకోవాలి. ఒక్కొక్క గ్రంథం ఉంది, అది అంటే ప్రవక్తలు అదన్నీ చదువుకోవాలి. కాబట్టి పరీక్ష కోసం చదివాను. ఆ తర్వాత చదివాను కానీ సంఖ్యాకాండం వచ్చినప్పుడు నిద్ర వస్తుంది. అవునా? సంఖ్యాకాండం వచ్చినప్పుడు నిద్ర వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మరలా చదువుతున్నాం. అంటే జనవరి 1 నుండి ఒక పోడ్కాస్ట్ ఉంది. సంవత్సరంలో బైబిల్ పూర్తిగా చదవటం, రోజు కొన్ని భాగం, ఆదికాండం నుంచి 2 అధ్యాయం, వేరే పుస్తకం నుంచి 2 అధ్యాయం, నేను కొన్ని భాగం మాత్రం ఇస్తున్నారు. మీకు కూడా కావాలంటే ఫిబ్రవరి 1 నుంచి నేను మీకు తయారు చేసి ఇస్తాను. ఒక సంవత్సరంలో బైబిల్ మొత్తం చదివేది. బైబిల్ సొంతంగా ఏదైనా గ్రంథము చేతులతో రాసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కేరళలో ఒక మేత్రాసనంలో, అది గిన్నెస్ రికార్డులో వచ్చింది, 4,000కు పైగా మంది బైబిల్ను, అంటే మొత్తం కాదు, ఒక అధ్యాయం కాదు, మత్తయి శుభవార్త పూర్తిగా చేతులతో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అదంతా రాసి ఉన్నాం. వారి యొక్క అనుభవం ఏమనగా వారి రాయటం, బైబిల్ మొత్తం రాసిన వాళ్ళు ఉన్నారు, చూసి రాయటం. నా బావ మొన్న వచ్చారు కదా, బావ, ఆయన తల్లి బైబిల్ గ్రంథం మొత్తం కూర్చొని, పని ఏమి లేదు కదా, ముసలి దానిలో భర్తలు లేరు కాబట్టి మొత్తము చేతులతో రాసి అది బైండ్ చేసి పెట్టారు. అలాగే భగవద్గీత కూడా రాశారు. బైబిల్ మొత్తం రాసిన వారి యొక్క అనుభవం, వారి జీవితం ధన్యమై, వారి జీవితం ఆనందదాయకమైంది. వారు మరణించలేదని కాదు, మరణిస్తారు. భౌతికమైన ఒక మరణం ఉంది, కానీ ఆత్మీయమైన మరణం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక సహోదరి సహోదరుల, నేడు భక్తి కీర్తనల్లో మనం చదవలేదు, కానీ యోహాను శుభవార్త 6వ అధ్యాయం 13వ వచనం, అదే భక్తి కీర్తనలో ఇచ్చిన మనం ప్రత్యుత్తరం గీతం చదువమ్మా. యోహాను శుభవార్త 6వ అధ్యాయం 13వ వచనం. సావధానముగా యేసు, యోహాను శుభవార్త 63వ వచనం, 63వ వచనం, 6వ అధ్యాయం 63వ వచనం. జీవం ఇచ్చినది ఆత్మయే, శరీరము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటల్లో ఆత్మయు జీవమై ఉన్నది. దేవుని యొక్క వాక్కు ఆత్మయు జీవం కలిగి ఉన్నది. ఆదిలో ఉండే వాక్కు దేవుడై ఉండిన వాక్కు మన మధ్యలో నివసించి మనకు జీవం వసగుతుంది. ప్రైజ్ ది లార్డ్. యోహాను శుభవార్త 1వ అధ్యాయం. ఆదిలో వాక్కుండెను, ఆ వాక్కు దేవునితో ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆయన ఆది నుండి దేవుని యొద్ద ఉండెను. ఆయన మూలమున దేవుడు సమస్తమును సృజించెను. ఆయన లేకుండా సృష్టిలో ఏదియో చేయబడలేదు. ఆయన యందు జీవముండెను, ఆ జీవము మానవులకు వెలుగాయెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది, చీకటి దాన్ని అధిగమించలేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్కు, దాని నుండి శక్తి, అది మనం వర్ణించలేరు. దేవుని యొక్క వాక్కు ద్వారా మానవులు స్వస్థత పొందగలరు. సొలొమోను జ్ఞానగ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం, 6:14 అనుకుంటున్నాం. మందో మూలిక కాదు, సౌఖ్యము సిగని యొక్క వాక్యమని సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక దేవుని యొక్క వాక్కుకు మన జీవితంలో అది ప్రాధాన్యం వసగాలి. మొదటి ఉదయం లేవగానే దేవుని యొక్క వాక్కు కొద్దిగానే చదవాలి. పూర్తిగా మీరు చదవకపోయినా ఒక కీర్తన గ్రంథంలో ముఖ్యంగా 91 కీర్తన, అందరం ఈ కరోనా వచ్చినప్పుడు ఈ వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళ చేతులెత్తండి. మంచిది. నేను కూడా వ్యాక్సిన్ తీసుకున్నాను. నేను తీసుకున్న వ్యాక్సిన్ ఈ 91 కీర్తనే. నేను అక్కడ ఉన్న వాళ్ళకి, నేను వినకొండలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న టీచర్లకు అందరికీ, చాలామంది హిందువులే అయినా చెప్పాను, ఇది వ్యాక్సిన్. విశ్వాసం అంటే విశ్వసించుకో, చదవండి. ఒకసారి చదివి, మీరు ఇప్పుడు చదవద్దు, చదివి చూసుకో. అది మనకు వ్యాక్సినే.
ఏ రోగం వచ్చినా మనకు వ్యాక్సినే. ఆ వాక్యం అనుకూలంగా మనం జీవించగలగాలి. దేవుని యొక్క వాక్కు మనలో పనిచేయాలంటే వాక్కు అనుకూలంగా మనం జీవించగలగాలి. కీర్తన గ్రంథం దాని 119 కీర్తన అది మొత్తం వాక్యం గురించే. 119 కీర్తన 11వ వచనం, నేను నీకు ద్రోహముగా పాపం చేయకుండాటకు గాను నీ వాక్యము నా హృదయమును నిలుపుకొండిని. దేవుని యొక్క వాక్కు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క వాక్కు మన హృదయంలో పెదవుల్లో మనసులో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు పాపం చేయకుండా దేవుడు మనకు కృప వసుగుతారు. దేవుని యొక్క వాక్కు మనకు సహాయపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే అదే కీర్తన గ్రంథంలో 105వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. 105వ వచనము, నీ వాక్కు నా పాదములకు దీపము, త్రోవకు వెలుగు. మనకు చీకట్లో కూడా వెలుగుగా మారే వాక్యం శక్తి దానికి ఉంది. కనుక సహోదరులారా, దేవుని యొక్క వాక్కు చైతన్యవంతమైంది, జీవము ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్కు ఈ పుస్తకంలో ఉండే జీవం ఉందా? అనేక చోట్ల అద్భుతం. నేను జెరూసలేం వెళ్ళినప్పుడు అక్కడ ఒక బైబిల్ ఎన్నో సంవత్సరాలుగా నీటిలో ఉండే బైబిల్ ఒక్క అక్షరం కూడా పాడు కాలేదు. బైబిల్ గ్రంథం పాడు కాలేదు. ఇప్పుడు మొన్న ఈ కాలిఫోర్నియాలో సైక్లోన్ వచ్చి అలా ఈ అగ్ని ప్రమాదం వచ్చి అనేక చోట్ల మొత్తం నాశనం అయిపోయింది. కానీ దేవాలయానికి ఏమీ కాలేదు. స్వరూపానికి, మరియ తల్లి స్వరూపానికి, యేసుప్రభు స్వరూపానికి ఏమీ కాలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక దేవుని యొక్క వాక్కుకు మన జీవితంలో ప్రాధాన్యత వస్తగాలి. హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 12వ వచనము. హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 12వ వచనం. దేవుని వాక్కు సజీవమును చైతన్యవంతమైనది, అది కత్తి రెండంచుల కందే పదనైనది, జీవాత్మల సంయోగ స్థానమును కీళ్లను మంచ కలిగి వరకును ఛేదించుకొనగలరు. మానవుల హృదయములను ఆలోచనలు ఆశలను అది విచక్షింపగలదు. ప్రైజ్ ది లార్డ్. అని మీరు చదువుకోండి తర్వాత. అది అనేకసారి వినే విషయమే. అనేక మంది ఆత్మహత్యకు ప్రయత్నం చేస్తుండగా అన్యులు ఎవడో బైబిల్లో ఎక్కడో వెళుతుండగా బైబిల్ ఇచ్చారు, తన అల్మార్లో బైబిల్ ఉంది. సరే, ఆత్మహత్యకి అన్ని తయారు చేసిన తర్వాత అప్పుడు ఆయనకు ఆ కళ్ళు మొత్తం అదే ఆ బైబిల్ ప్రకాశిస్తుంది. హైందవుడు ప్రకాశిస్తుంది ఆ బైబిల్. సరే, ఆత్మహత్య చేస్తున్నా, ఇదేంటి ఈ పుస్తకం వెలుగుతుంది అని చూసినప్పుడు తీసి చదివారు. చదివిన తర్వాత ఆయన ఆత్మహత్య మానేశారు. ప్రైజ్ ది లార్డ్. జీవమొసగేదే దేవుని యొక్క వాక్కు. ఆ దేవుని యొక్క వాక్కు మన జీవితంలో ప్రాధాన్యం వసగాలి, దాని గౌరవం వసగాలి, గౌరవించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక 500 రూపాయల కాగితం కింద పడి మీరు తొక్కితే మీరు ఏం చేస్తారు? బైబిల్ తొక్కితే ఏం చేస్తారు? మనం చేసే కార్యమే. ఏది ముఖ్యం? నీకు సహాయం చేసే దేవుడే. ఆ సత్యం మనం విశ్వసించాలి. ఆ వాక్కుకు జీవం ఉంది. ఆ జీవాన్ని మనం కలిగి ఉండాలి. ఈరోజు ప్రభు అన్నారు సువిశేష పట్టణంలో, మీ ఎదుట నేను ప్రకటించిన ఈ విషయం నెరవేరింది. మనకు విశ్వాసం ఉండాలి. 31 డిసెంబర్ 31 తారీఖు మీరందరూ వాగ్దానం ఎగబడి తీశారు. గుర్తుందా వాగ్దానం ఏమిటని? ప్రార్థన చేస్తున్నారా వాగ్దానం నెరవేర్చమని? ప్రైజ్ ది లార్డ్. ప్రసాద్, నీకు విశ్వాసం ఉందా నీకు దేవుడు స్వస్థపరుస్తారని, సంపూర్ణ ఆరోగ్యం వసుగుతారని? విశ్వాసం ఉందా? నీ ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నట్లుగా కాదు. కొంతమంది పిల్లలు పుట్టడానికి గుడికి వస్తారు, పిల్లలు పుట్టిన తర్వాత మానేస్తారు. ప్రైజ్. ఆరోగ్యం వచ్చిన తర్వాత నాకు ఆరోగ్యం వచ్చింది, ఇంకా అవసరం లేదు, దేవుడు పని లేదు. ప్రైజ్ ది లార్డ్. మన జీవితాన్ని పెంపొందించుకోవాలి దేవుని. ఇది సాధ్యం కావాలంటే కీర్తనకారు 50 అధ్యాయం ఉన్న కీర్తన గ్రంథం ప్రారంభించేది దుష్ట సలహాలను పట్టింపని వాడు దుర్మార్గ దుష్కార్యంలో పాల్గొని వాడిని ప్రభువుని వేళాకోళం చేయవారితో చేతులు కలిపిన ధరుడు ధన్యుడు. ఈరోజు మొదటి పట్ల మనం విన్నాం. ఈ ధన్యత మనం పొందితే తప్ప ప్రభుని యొక్క ధర్మశాస్త్రం చదివి ఆనందంతో దాన్ని పారాయణించడం సాధ్యం కాదు. ఈరోజు మొదటి పట్ల నెహెమయా గ్రంథంలో మనం విని ఉన్నాము. నెహెమయా అందరి ముందు ఎదుట నిలిచి వాక్యం చదువుతున్నారు, ధర్మశాస్త్రం చదువుతుండగా ఎస్రా మహాదేవుడైన ప్రభు
స్తుతించను. ప్రజలెల్లరూ చేతులెత్తి పైకెత్తి ఆమెన్ ఆమెన్ అని బదులు పలికిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక సహోదరి, వారు ధర్మశాస్త్రము చదివి దాన్ని అనువదించిరి, దాని తాత్పర్యమును వివరించిరి. అది చదివిన భాగమును ప్రజలు అర్థం చేసుకుని ప్రజలు ధర్మశాస్త్రమును ఆలించి దుఃఖమును పట్టగా బోరున ఏడ్చిరి. మీకెవరికి ఏడ్పు రావట్లేదే? కానీ నెహెమయా అన్నారు, ఈరోజు విశ్రాంతి దినం, విశ్రాంతి దినం, సంతోషించవలసిన దినం, మీరు దుఃఖించవద్దు. మనకందరికీ దుఃఖం ఉంటుంది. మన దుఃఖం ఏంటి? ఈరోజు చాలామందికి దుఃఖమే. ఎందుకు? ఈరోజు రిపబ్లిక్ దినం కావున ఈరోజు చికెన్ లేదు, ఫిష్ లేదు, మందులు లేదు, కానీ సీక్రెట్గా అమ్ముతారేమో. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అనేక మందికి దుఃఖం ఉంటుంది. దేవుని యొక్క వాక్కు ఆలకించినప్పుడు మన జీవితం ధన్యం కావాలి. అది చదివి వినిపించినప్పుడు, మనం చదివినప్పుడు మన జీవితంలో చైతన్యం కలుగుతుంది, మన జీవితాన్ని నడిపిస్తారు. కష్టం లేకుండా ఉండదు. బైబిల్ పట్టుకోవటం అనేది ప్రమాదమే, మీకు తెలవదు. బైబిల్ పట్టుకుంటే ప్రమాదమే, కానీ అది మనం నడిపిస్తాడు అద్భుత విధముగా. అన్నిటికీ సమాధానం వసకపోవచ్చు. ఎందుకు నీ జీవితంలో కష్టం వస్తుంది? యోబు గ్రంథం అయిపోయింది. నేను ఒకటో దారి నుంచి విన్నాను. యోబు గ్రంథం కష్టమే వినటానికి, పూర్తిగా అర్థం కాదు. యోబుకు ఇచ్చే సమాధానం, యోబు గ్రంథం ద్వారా దేవుడు మనకిచ్చే సమాధానం, మన కష్టములకు బాధలకు సమాధానం ఉండకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం ఏనాడు చేయి విడువడు. కీర్తనకారకుడు తన కీర్తన గ్రంథంలో 2వ అధ్యాయం 2వ వచనం నుంచి సెలవిస్తుంది. అతడు అంటే ఈ ధన్యత పొందిన వ్యక్తి, దుష్ట సలహాలు పాటించకుండా, దుర్మార్గ దుష్కాలలో పాల్గొనకుండా, ప్రభువును వేళాకోళం చేయవారితో చేతులు కల్పనకుండా ధన్యుడు మనిషి, ధన్యుడు ఆ వ్యక్తి. ప్రభు ధర్మశాస్త్రం ఆనందంతో పారాయణం చేయొచ్చు, రాత్రింపగలను మననం చేసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు మనకు నల్లతాడ అవసరం ఉండదు, ఈశాన్యం అవసరం ఉండదు, వాస్తు అవసరం ఉండదు. ఇది పదే పదే నేను చెప్తాను, మీ మేలు కోసమే. మీరు నన్ను తిట్టినా పర్వాలేదు, వేరే ఎవరు చెప్పరు ఈ విషయం అంతా. అందుకే నేను చెప్తున్నాను. నేను వెళ్ళిపోయే ముందు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయే ముందు ఈ విషయం సత్యం మీరు గ్రహించుకోవాలి. దేవుని యందు ఆశ్రయించు, దేవుని యొక్క వాక్కు యందు ఆశ్రయించు. అది నిన్ను నడిపించగలిగే దేవుడే, శక్తి ఉన్న వాక్కే. చదువమ్మా 2వ వచనం. అతడు ప్రభు ధర్మశాస్త్రమును ఆనందంతో పారాయణం చేయొచ్చు, రాత్రింపగలను నన్ని మననం చేసుకొని చుందురు. అతడు చేసిన ప్రతి కార్యములను నది చదువు మొత్తం. అతడు ఏటి ఒడ్డున నాటగా సకాలంలో పండ్లిచ్చు చెట్టులాగే, ఆకులు వాడగింది చెట్టులాగే చెట్టు వంటి వాడు. అతడు తాను చేపట్టిన కార్యమందు ఓడిపోతారా? విజయం వస్తుందా? మీకెందుకు విజయం రావట్లేదు? ఎందుకు మీకు విజయం? తాను చేపట్టిన ప్రతి కార్యముని విజయం దేవుడు ఒసగుతారు. ఎవరు? దేవుని వేళాకోళం చేయని వారితో చేతులు కలిపి ధన్యత పొంది అతడు ప్రభు ధర్మశాస్త్రం ఆనందంతో పారాయణం చేయొచ్చు, రాత్రింపగలు మననం చేసి జీవించే వ్యక్తి. ప్రైజ్ ది లార్డ్. మనకు ఆధారం దేవుడు మాత్రమే, దేవుని యొక్క వాక్కే. ఆ వాక్కు శక్తి ఉన్నదని గుర్తించుకోవాలి. కీర్తన గ్రంథం 29వ కీర్తన అధ్యాయం 4వ వచనం. 29వ అధ్యాయం 4వ వచనం. ప్రభు ధర్మమును మహాబలమైనది, ఆయన సర్వము. మా దేవుని యొక్క వాక్కు మహాశక్తి కలిగినది, మహాప్రభావం కలిగినది. ఈ శక్తి మనం సంపాదించుకోవాలి. నీ ఎదుట ఇది నెరవేరినది అన్నారు, మనం నెరవేర్చుకోవాలి మన జీవితంలో. దేవుని యొక్క వాక్కు ద్వారా మరియ తల్లి యేసుప్రభును స్వీకరించి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుని యొక్క వాక్కు ద్వారా గర్భం ధరించినది. ప్రైజ్ ది లార్డ్. అనేక మందికి ఈ రోజుల్లో పిల్లలు లేరు. పిల్లలు అవసరం లేని వాళ్ళకు పిల్లలు ఉన్నారు. ఎందుకు? నేనే నాకు ఒక అసూయ ఉంది, అంటే ఒక అహంగార పొగరు ఉంది. నేను ఆశీర్వదించే వారందరికీ సంతానం ఉండాలని. అందరికీ లేదు. ఒకడు ఉపదేశ కొడుకే. నాకు దుఃఖం, కన్నీటితో ప్రార్థన చేశాను వారి కోసం, వారికి సంతానం ఇవ్వమని, కానీ ఇవ్వట్లేదు. కానీ నేను వాళ్లకు ఇద్దరికి 2 విషయం చెప్పాను, ఇద్దరికి వివిధమైన విషయాలు చెప్పాను. మీరు ఇది మానేసి దేవుని యందు ఆశ్రయించి దేవుడు మీకు సంతానం అసగుతారు. సహోదరులారా, గర్భసంచి తీసేస్తే
స్త్రీ గర్భిణి అవటం సాధ్యమా? 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 గర్భసంచి తీసేస్తే భార్య గర్భవతి అవటం సాధ్యమా? సాధ్యమా? సాధ్యమే. డాక్టర్లు రాసి ఇచ్చారు, మీకు ఇంకా ఎప్పుడు పిల్లలు పుట్టరని, సంచి తీసేస్తారు. కానీ ఆ తల్లి విశ్వసించింది, దేవునికి సర్వము సాధ్యమే, దేవుడికి సర్వము సాధ్యమే అని విశ్వసించింది. కావున ఆ బిడ్డ, ఆ సహోదరి గర్భవతి అయి దేవుని సంతానమును కలగజేసి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు విన్నాం మనం, ప్రభు ఏమన్నారు? ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు శుభవార్తలు బోధించుటకును, ఆయనను అభిషేకించను, చేరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనము కలగజేయుటకును, ప్రభు ఇద సంవత్సరం ప్రకటించుటకును ఆయన వచ్చి ఉన్నారు, పంపబడి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మీకు విశ్వాసం ఉండకపోవచ్చు, నాకు విశ్వాసం ఉంది. నేను వినుకొండలో, ఇప్పుడు కాదు, ఇక్కడ నుంచి వెళ్ళిన ఆయనకి ముందు వినుకొండలో నేను పంపబడ్డాను విచారణ గురువుగా. మరియు అక్కడ ఒక ధ్యాన కేంద్రం ఉండే, దానికి డైరెక్టర్గా నియమించాను. కానీ మాజీ విచారణకర్త అక్కడే సుపీరియర్గా, ప్రొక్యురేటర్గా ఉన్నారు. నాకు దుఃఖం. నాకు ముందే చెప్పి ఉన్నాను, నీకు అక్కడ అనేక సమస్యలు ఉన్నాయి, సహనం ఉంది. నేను అనుకున్న సహనం అంతా నాకు ఇష్టమే, సమస్య ఏం కాదు, భరించుకునే శక్తి నాకు ఉందనుకో. కానీ నాకు అక్కడ ఉన్న సహనం మనం వర్ణించి, మీరు భార్య భర్తలు ఎన్ని రోజులు మాట్లాడకుండా ఉండగలరు? ఎన్ని రోజులు మాట్లాడకుండా ఉండగలరు? అప్పుడప్పుడు సమస్యలు వస్తాయి కదా, గొడవలు వస్తాయి. అప్పుడు నేను ఇంట్లో చూసాను, నాన్న అప్పుడప్పుడు అమ్మతో గొడవ, ఒక సాయంకాలం అయినప్పుడు మాట్లాడతారు, ఏదో ఒక విషయం మాటలు ప్రారంభిస్తారు. మేము నలుగురు ఉన్నాం, ఎవడు నాతో మాట్లాడటం లేదంటే ఎలాగ ఉండగలిగేది? పని వాళ్ళు కూడా నా దగ్గరికి రావట్లేదు. నేను కన్నిటితో అందరూ నిద్రపోయిన తర్వాత మాకు హౌస్లో ఒక చేపలు ఉంది, అక్కడికి వెళ్ళి రాత్రి సప్రసాదం ప్రదర్శించి కన్నీటితో ప్రార్థన చేశాను. ప్రభువా, నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు? మొదటి రోజు గంటసేపు మోకరించి ప్రార్థన చేసిన సమాధానం లేదు. రెండవ రోజు రాత్రి ఇలాగే గంటసేపు మోకరించి ప్రార్థన చేశాను. మూడవ రోజు ప్రార్థన చేశాను. మూడవ రోజు సమాధానం ఇచ్చినది ఇదే, యెషయా 61 తీసి చదవమన్నారు. అప్పుడు వరకు నాకు యెషయా ఏమిటని తెలియదు, నేను పూర్తిగా చదవలేదు, గుర్తుండదు, అన్ని బాగా గుర్తుండదు. అది ఈరోజు గుర్తే, కానీ అది సత్యమే. ఆ రోజు నాకు తెలుసు. ఎందుకనగా నేను అక్కడ పని ప్రారంభించినప్పుడు మొదటి ఆదివారం నా వాక్యం పూజ అందు ముగిసిన తర్వాత ప్రజలు వచ్చి, కొంతమంది నా దగ్గర వచ్చి, స్వామి, ఎన్నో సంవత్సరాలుగా ఆత్మీయ దాహంతో మేమున్నాం, ఈరోజు ఆ దాహం తీర్చి ఉన్నారన్నారు. ప్రైజ్ ది లార్డ్. కానీ 4వ రోజు నాకు అంగీకరించడం సాధ్యం కాలేదు. దుఃఖం, వేదన. ముందే చెప్పి ఉన్నారు, నీకు అక్కడ సమస్యలు ఉందని, సహనం ఉందని, కానీ అంగీకరించలేకపోతున్నాం. దైవజ్ఞానం లేక చదువుతున్నాం, నాకు వేరే పని లేదు. ఉదయం పూజ, సాయంకాలం గ్రామానికి వెళ్తారు, దానికి కూడా ఇబ్బంది కలిగించారు. ఎవరి మీద నేరం మోపట్లేదు. దేవుడు నన్ను తయారు చేస్తున్నారు. సహనం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు తన యొక్క వాక్కు ద్వారా శక్తిని ఒసగుతున్నారు. 4వ రోజు మరలా దేవాలయం పోయి, చేపల్లో పోయి ప్రార్థన చేస్తున్నాం. నాకు ఇచ్చేది ఎస్ఎకేల్ 2. నీకు తేళ్లు పైన కూర్చున్న అనుభవం ఉంటుంది, కానీ భయపడవద్దు. నేను చెప్పవలసిన విషయం నువ్వు చెప్పు, ఎవరిని భయపడనక్కర్లేదు అని చెప్పి. కానీ నేనన్నాను, బై అన్నా, నాకు వద్దు, ఈ బాధలు వద్దు, ఇది నేను భరించలేదు. నాకు తెలుసు ఆ రోజు నాకుండే శక్తి ఈ రోజు నాకు లేదు. దేవుని యొక్క వాక్కు గొప్ప శక్తి ఉన్నది. సహోదరులారా, అది మనం గుర్తుంచుకోవాలి. ఆ శక్తి మనం సంపాదించుకోవాలి. యోహాను గారు రాసిన శుభవార్త పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. యోహాను గారు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. తండ్రులారా, ఆదిదైన వ్యక్తిని మీరు ఎరుగుటచే మీకు రాయిచున్నాను. యువకులారా, మీరు బలవంతులగుట చేతను దేవుని వాక్కు
మీ అందు నిలిచి ఉండ చేతను దుష్టుని మీద జయించుటక దుష్టుని పైన విజయం సాధించాలని దేవుని యొక్క వాక్కు మన ఎదుట ఉండాలి. ఈ లోకం నిన్న ఎవరో నాకు పంపించారు ఒక వీడియో, ఎక్కడ విజయవాడలో మా పాత బ్రదర్స్ ఉన్న స్థలం ఉంది, అక్కడ కూర్చుని కొంతమంది గంజాయి తాగుతున్నాం. మీరు అనుకోవద్దు మీ పిల్లల్ని, రాబోయే తరం ఎలాగ మారిపోతుందని మనకు తెలియదు. సహోదరి సహోదరులారా, దేవుని శక్తి లేకుండా ఉండే వారు దారి తప్పిపోయే, ఎంత ప్రేమతో మీరు పెంచినా దారి తప్పిపోయే అన్ని అవకాశాలు ఉన్నాయి. లోకం అటువంటిది. లోకం ఒక దిశకు నడుస్తుంది, అది గుర్తించుకోవాలి. కనుక మనం భయపడనక్కర్లేదు. దేవుని యొక్క వాక్కు మనకు మీ పిల్లలకు వసగవలసిన ఆస్తిపాస్తులు కాదు, మీ పిల్లలకు వసగవలసినది దేవుని యొక్క వాక్కు వసగాలి. వారి దేవుని యందు నడిపించగలగాలి. కీర్తన దర్శన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం. దర్శన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం. రక్తములో ఉంచబడిన వస్త్రమును ఆయన ధరించి ఉండను, దేవుని వాక్కు అని నామమున ఆయన పిలువడు. రక్తంలో ఉంచిన వస్త్రము అంటే సహనంతో కూడిన వచనమును మా దేవుని యొక్క వాకే అది దాన్ని పిలువబడును. కనుక సహోదరి, బైబిల్ గురించి బైబిల్లో వాక్యం ఉంది. తిమోతికి రాసిన లేఖ 2వ లేఖ 3వ అధ్యాయం 16వ వచనం. తిమోతికి రాసిన లేఖ 2వ లేఖ 3వ అధ్యాయం 13వ వచనం, 16వ వచనం. ఒక నిమిషం, నేను కూడా తీసుకుని నీలాగే ఫాస్ట్గా తీయటం నాకు రాదు. 3వ అధ్యాయం 16వ వచనం. ఎంతయో గొప్పదనుటకును సందేహం. అది బైబిల్ గురించి 3వ అధ్యాయం 16వ వచనం. కారణం ఏమనా పవిత్ర గ్రంథమును దైవ ప్రేరణ వలనే కలిగి బోధించుటకును, దోషములను గండించుటకును, తప్పులను సరిదిద్దుకోవటానికి నీతి యందును నడిపించుటకును ఉపయోగపడును. అది రాయబడేది, అది వ్యక్తులు కాదు. మన దీనిలో అనువాదంలో బాగలేదు. యథార్థమైన మనుషుల ప్రేరణ వలన కాదు. మనం విన్నాం, లూకా గారు రాసిన మొదటి భాగం విన్నాం. నేను ఈ పుస్తకం దైవ ప్రేరణ కలిగే ఈ వాక్యం రాసి ఉంది. కనుక దీనిలో ఒక పొల్లు అయినను మారదు. ఈ భూలోకమంతా గెదిచిపోయిన దేవవాక్కులో మార్పు ఉండదు. కనుక ఆ మారని యొక్క వాక్కు స్వీకరించి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, అనేక సార్లు చెప్పిన వచనమే, మర్చిపోదు, అండర్లైన్ చేసి పెట్టుకో. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఈ ధర్మశాస్త్రము నిత్యము పఠింపుడు, అహోరాత్రము మననం చేసుకుందరు, దానిలో చెప్పబడిన నీతి న్యాయములను పాటింపుడు, అప్పుడు నీ కార్యము సంపూర్ణంగా దేవుడే నెరవేరుస్తారు. విశ్వాసం ఉండాలి ఈ వాక్కు అందు. ఈ వాక్య యొక్క శక్తి, దేవుని యొక్క వాక్కు చదివి పఠించి దానిలో చెప్పబడిన నీతి న్యాయములు మనం పాటించగలం. ఒట్టిగా విని పోవటం కాదు, దానిలో చెప్పబడిన నీతి న్యాయములు. నేను అనేక సార్లు ఈ మధ్యలో నా అంత్యం గురించి కావచ్చు, మనందరూ మరణిస్తారు, ఒకరోజు మరణించాలి, తప్పదు. కనుక నేను ఎక్కువ ఈ మధ్యలో చెప్తాను, నీతి గురించి చెప్తూనే ఉన్నా. బైబిల్లో ఆదికాండం నుండి దర్శన గ్రంథం వరకు మీరు చూసినట్లయితే ఒక విషయం పదే చెప్పి ఉండే, అది నీతియే. అది మన జీవితంలో ఉండాలి. వాక్కు ద్వారా, ఆలోచనల్లో, ప్రవృత్తిలో నీతి ఉండాలి. దేవుని యొక్క వాక్కు నీతిమంతమైన వాక్కు, శక్తికరమైన వాక్కు ద్వారా మనం దానిలో చెప్పబడిన నీతి న్యాయములు పాటించి జీవితంలో విజయం సాధించే కృపావరం ప్రభు మనకందరికి దయచేయమని, ఆ ప్రభువునకు సాక్షులుగా జీవించే వరమును కృపను దయచేయమని ప్రభువుని మనం ప్రార్థించదము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. మరి ఈరోజు రాజ్యం, మన దేశం గణతంత్రోత్సవం కొనియాడుతుంది. దేశం కోసం, అధికారుల కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థించదము. మన విశ్వాసం ప్రకటించడం. పరలోకమును భూల పరిశుద్ధామను స్తుతిస్తోత్రం దేవ. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తెలుగుతోటి జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, అభిషక్తులను దీవించి ఆశీర్వదించి, వారు నీ యొక్క వాక్కు అనునిత్యం ఆనందంతో పారాయణం చేసి దాన్ని ప్రజలకు వివరించి దానిలో చెప్పబడిన నీతి న్యాయములు వారు పాటించి అదే విశ్వాస అనుభవంలోనికి దైవ ప్రజలను ముందుకు నడిపే కృప వారికి దయచేయమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి.
మీ యొక్క ప్రార్థనలు అవసరములు ప్రభు పాద సన్నిధానం సమర్పించుకుని ప్రార్థించుదాము. దేశం నేడు గణతంత్రోత్సవం కొని ఆడుతుండగా అధికారులందరినీ నీ పాదసన్ని సమర్పిస్తున్నాం ప్రభువ. నీ సంకల్పానుసారం వారు నీ వసైన అధికారం సద్వినియోగం చేసుకుని ప్రజలకు ఉపయోగపడే విధముగా వారికి నీతిని జరిపే విధముగా వారు అధికారం సద్వినియోగం చేసుకుని కృప వారికి దయచేయమని, మంచి జ్ఞానమును వివేకం వారికి దయచేయమని ఓ ప్రభువ మేము చేయ ప్రార్థన ఆలకించండి. దారి తప్పిపోతున్న యువతరాన్ని నీ పాద సన్నిధానం సమర్పిస్తున్నాం ప్రభువ. చిన్నారి బిడ్డలు నీ పాద సన్నిధానం సమర్పిస్తున్నాం ప్రభువ. దీవించి వారు నీ స్వరమును ఆలకించి నీ బాటలో పయనించి జీవించి కృప వారికి దయచేయమని ఓ ప్రభువ మేము చేయ ప్రార్థన ఆలకించండి. మన వెగాక మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము, మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. ఎలైనా నీయందే మేము జీవించుచున్నాము, సంచరించుచున్నాము, ఉనికిని కలిగి ఉన్నాము. శరీరదారులై ఉన్న మా ఎడల నీవు అనుదినము చూపుచున్న శ్రద్ధను అనుభవించునే ఉన్నాము. అందకంటే అధికముగా శాశ్వత జీవితపు వాగ్దానము నమ్ముకొని ఉన్నాము. యేసును మృతుల్లో నుండి లేవనెత్తిన పవిత్రాత్మ నుండి ప్రథమ ఫలము పొందిన మేము పాస్కాపరమ రహస్యములో శాశ్వత భాగమును పొందగలమని నమ్ముచున్నాము. కావున మేము దూదల దళముతో ఏకమై ఒప్పంగుచు నీ ప్రస్తుతి చేయుచు నిన్ను కీర్తించుట ఎట్లనగా కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంజి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకుని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. ఆ విధముగానే భోజనానంతరమున పాత్రమునందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకుని దీని నుండి పానము చేయము. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాపపరిహారార్థమై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయము. రక్తము చెంది రక్షించిన యేసుక్రీస్తారాధన. రక్తము చెంది రక్షించిన యేసుక్రీస్తారాధన. ఆరాధన 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 ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మే మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును సాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము యేసుయందుము, మేము యేసుయందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతముకు శ్రమలను అద్భుతమైన ఉత్థానమైన మోక్షరోహణను స్మరించుచు అతడు మరలా వేం చేదురు ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞత మీకు అర్పించున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుగల్ని ప్రీతితో వీక్షింప ప్రతిమాలకొనుచున్నాము. తన మరణం ద్వారా మమ్ము నీతో సఖ్యపరచున నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీర రక్తంతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సును కలిగి ఉండినట్ల దయచూపము. అతడు మమ్ము నీకు నిత్య అర్పణగా రూపొందించును గాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యగైన దేవమాది అయిన మరియాంబతోనూ ధన్యుడైన తన భర్తయగు జోసెఫ్ గారితోనూ నీ అపోస్తలతోనూ వేద సాక్షితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్షభాగ్యమునకు వారసులము చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాం. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి బలి
లోకమంతటికి నీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయి నీ శ్రీసభను, నీ సేవకుడు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తెలుగుతోటి జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందుని ప్రేమేంద్రు దృఢపరపము. నీ చిత్త ప్రకారం నీ సముఖమును చేరియున్న ఈ ప్రజల యొక్క మనవులను ఆలకింపము. మన మనవులు దేవాదేవుని ముందు సమర్పించుకుందాము. ఈరోజు ప్రార్థన సహాయం కోరిన దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞత తెలియజేస్తున్న గుండెగ రాజకుమార్ నీలిమ వారి కుటుంబంను సమర్పించుకుని ప్రార్థించదము. ప్రమాదంలో గురి అయిన వారిని అందరినీ సమర్పించుకుని ప్రార్థించదము. దేవుని యొక్క వాకు అనునిత్యం ఆనందంతో పారాయణం చేసి రాత్రింపగలు ధ్యానం చేసి జీవించగలిగి దానిలో చెప్పబడిన నీతి న్యాయములను పాటించగలిగే కృపావరం ప్రభు మనకందరికి దయచేయమని ప్రార్థించదము. దేగల తండ్రి, నలుదశ చదిరి నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరు నీ ప్రేమది లోకమున వేడిన వారి దయతో నీ రాజ్యములో చేర్చుకొనము. మేము నా చర్చ చేరి నీ మహిమను వీక్షించుచు నీ ధ్యానం పద్ధతుము గాక. మా ప్రభు అయిన క్రీస్తు వారు మనవి చేయుచున్నాము. అందు వారు మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిదైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండి మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. మనమందరం విశ్వాసం లేచి నిలబడి ప్రభు నేర్పించిన ప్రార్థన ద్వారా దేవునికి ఆనందమైన కారుణ్యం, కృప మనందరిపై దిగి రావాలని, ఆ విధంగా ప్రభు ధర్మశాస్త్రమును అనునిత్యం పారాయణం చేసి దానిలో చెప్పబడిన నీతి న్యాయమును పాటించి జీవితంలో విజయం సాధించే కృప దయచేయమని ప్రభువును ప్రార్థించుదాము. పరలోకమందున్నాడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క పండవారిని మేము మందించినట్లు మా అప్పులను మీరు మందించండి. మమ్మ శోధన ప్రవేశింపగా మమ్మ రక్షించండి. ప్రభువా, అన్ని కీట్ల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులలో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించి పరిపాలించి ప్రభువా, యేసు ప్రభుని యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో నుండురుగాక. ఒకరితో ఒకరు ప్రభు ఒక శాంతి సమాధానం తెలుపుకుందాము. మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపలు పరిహరించేడు వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపలు పరిహరించేడు వారా మాకు శాంతిని ప్రసాదించండి. ఏళ్ళ వారి యేసుక్రీస్తు మేము లోకను మీ శరీర రక్తమును మాకు తెరుపును గాను గండనుగా ఉండగా మీ కనికరం బట్టి మా ఆత్మనశను భద్రతగాను ఔషధముగా ఉండరు కాక. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపను పరిహరించిన వారు, గొర్రెపిల్ల విధికి పిలువబడిన వారు ధన్యులము. క్రీస్తు శరీర రక్తములను మన నిత్యమును కాపాడును గాక. నేర్పినారు ప్రేమాజ్ఞ జాలలో ఎలిగించుమందరిలో ప్రేమాజ్ఞ జాలలో ఎలిగించుమందరిలో నాజ్ఞ చేయడంచు యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడనే. నా స్నేహితుని కొరకు ప్రాణంబునిచ్చినచో నా స్నేహితుని కొరకు ప్రాణంబునిచ్చినచో ఆ ప్రేమ కన్నా ఏరలేదు
చేసేదని యేసువే నేర్పినారు, ప్రేమతో చేయుడనే. ఏ ధేయులందరూను నా స్నేహితులు చట, ఈ ధేయులందరూను నా స్నేహితులు చట. ఏకదాసులను మేము పిలువనంచు యేసువే నేర్పి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మీ మెడబాయినట్లు చేయకండి. దుష్టశత్రుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మేము స్తుతింతురుగాక. పరిపూర్ణ ఫలము అతని నుండి వెలుగును బడయుడు, మీ ముఖమును నిరాశకు గురి కానివ్వడు. ప్రార్థించుదము. సర్వశక్తిగల సర్వేశ్వర, నీ వాకు మా త్రోవకు వెలుగై దారి చూపుచున్నది. నీ దివ్య విందు మాకు జీవం మసగుచున్నది. ఈ జీవము మమ్ము ఆనందోత్సాహములతో నింపుచున్నది. ఈ ఆనందముతో నిత్యమును మేము నీ సేవలో తరించున్నట్లు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందిరుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మల్ందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించదము.